ఒకరి గురించి ఒకరు చెప్పాలి. ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోమంటే డబ్బాలు చెప్పుకుంటారు. అందుకే ఓకే, నేహ అనే పేరు ఆ పైకి రావాలి అనేది ఒక నాలో స్ట్రాంగ్ ఇది. ఎందుకంటే షకీల్ ఈస్ లైక్ మై బ్రదర్ ఓన్లీ. స్వీట్ గర్ల్, వెరీ స్వీట్ గర్ల్. ఓకే, వస్తూ ఉంటారు చెప్పడంతా. షీ ఆల్వేస్ అంటే మధు గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్. యాక్చువల్గా ఆయనకి ప్రొడ్యూసర్ అని పిలిపించుకోవడం కంటే ఆర్టిస్ట్ అని పిలిపించుకోవడం ఇష్టం అనమాట. సో హీ వోంట్ గివ్ అ ఛాన్స్ టు అదర్స్ పాయింట్ అవుట్ చేయడానికి కానీ, మనం అడిగే లోపల ఆయన చేయడం అనమాట. అల్లు అర్జున్ కానివ్వండి, విజయ్ దేవరకొండ కానివ్వండి, ప్రభాస్, ఎనీబడి. ఫస్ట్ ఏంటంటే నాకు మెయిన్ ఫైట్ మాస్టర్. ఇంకా మా డాడీ మమ్మీ కూడా అనుకునే వాళ్ళు హీరోగా చూడాలి మా అబ్బాయిని, ఒక మూవీ కన్నా హీరోగా చూడాలి. నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేదు, ఎందుకంటే మనకు తెలియని దాంట్లో వెళ్ళి అవసరం లేదు, తెలిసిన దాంట్లో మూవ్ అప్ అయ్యాము. నాకేమో షూట్ చేసినంతసేపు ప్రజెంట్ నచ్చింది, ఎందుకంటే ఇది కొంచెం చిల్లర్ క్యారెక్టర్ అట్లా ఉంటుంది, యాటిట్యూడ్. విజయ్ గారితో చెయ్యాల్సిందే. నాకు ఇంజురీస్ అయ్యి హెల్త్ కొంచెం బాగాలేకుండా we all were like family. It was मेरे दिमाग में भी it was not like कि I am doing my acting, but yes for that script उस time उस act के लिए क्या ज़रूरी था, that is more important for us. और इस मूवी में मैंने बहुत सारी सिचुएशन ऐसे हैं जहाँ पे मैंने एक्ट करने के बाद आई फेल्ट कि आई डिडंट गिव माय बेस्ट. ఏ మాయ చేసావే వలపు ప్రణయమా, మనసు మేఘాల తేలి పలికే హాయి రాగమా, కనులు నిన్ను చూసి పొంగిపోయేదరికి చేరుమా ప్రాణమా ప్రాణమా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసారి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఇటు సైడ్ క్లూ టీమ్ ఫీమేల్ లీడ్స్ అనమాట, ఇటు సైడ్ మేల్. సో ఇద్దరు లేకపోతే అసలు మూవీ ఉండదు. సో వీళ్ళిద్దరిని అడిగి అసలు మూవీలో వచ్చిన ట్విస్ట్ ఏంటి, ఎలా కష్టపడ్డారు, అండ్ ఒక్కొక్కరు ఏమేం చేశారు. ఫస్ట్ ఇక్కడ మధు గారు, పృథ్వీ గారు హీరో, మోష్మి నేహ గారు సింగర్, అండ్ యాక్ట్రెస్ సబీనా గారు. సో వీళ్ళందరితో మాట్లాడి ఒకరి గురించి ఒకరు చెప్పాలి. ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోమంటే డబ్బాలు చెప్పుకుంటారు. అందుకే మన దాంట్లో ట్విస్ట్ ఏంటంటే మోష్మి నేహ గారి గురించి మధు గారు చెప్పాలి. ఓకే, వ్యూయర్స్ అందరికీ నమస్కారం అండి. మధు నారాయణన్ నా పేరు, ఆర్టిస్ట్ అండ్ ఈ క్లూ మూవీకి కో ప్రొడ్యూసర్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నా నేహ గురించి చెప్పాలంటే ఒకటే, నేహాలో ఉన్నది ఏంటంటే వాటి కాల్ ఆ టాలెంట్ ఏదైతే ఉందో ఆమె సింగింగ్ టాలెంట్. ఆఫ్ కోర్స్ దో సూపర్ సింగర్స్ దాంట్లో షీ హ్యాస్ వన్ దట్, ఇది కూడా విన్నర్స్, ఇది కూడా చేశారు. ఓకే, ఆల్ దోస్ థింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో జనరల్ ఓకే నేహ అనే పేరు ఆ పైకి రావాలి అనేది ఒక నాలో స్ట్రాంగ్ ఇది. ఎందుకంటే షకీల్ ఈస్ లైక్ మై బ్రదర్ ఓన్లీ. సో అదనమాట. సో అలాగే ఐఎమ్ ఏ బ్యూటీ ఆ సాంగ్ పాడింది అనమాట. నేను అనుకున్న దానికంటే కూడా నేహ హ్యాస్ యాక్చువల్లీ డన్ జస్టిస్ టు ద సాంగ్ అనమాట, విచ్ ఇస్ ద ప్రూఫ్ దట్ యాక్చువల్లీ ఇప్పుడు ట్రెండింగ్ వీడియోస్ అన్ని బాగా ట్రెండింగ్ జరుగుతుంది అనమాట. సో నేనేమంటున్నానంటే వాట్ ఇఫ్ యూ రియలీ ఆస్క్ మీ వాట్ నేహ ఈస్ ఆల్ అబౌట్ అంటే, నేహలో దర్స్ లాట్ ఆఫ్ టాలెంట్ విత్ ఇన్ హర్ అండ్ probably 2021 should make her a super singer once again. Oh, thank you so much. సో అంటే మీరు ఆల్రెడీ ఆన్ స్క్రీన్లో ఉన్నది చెప్పారు సార్, ఆఫ్ స్క్రీన్లో ఉన్నది మాకు కావాలి. ఆఫ్ స్క్రీన్లో ఏం చెప్పాలి, వెరీ స్వీట్ గర్ల్, వెరీ స్వీట్ గర్ల్. ఓకే, వస్తూ ఉంటారు చెప్పడంతా. షీ ఆల్వేస్ అంటే పాట జరగకముందు షీ యూస్ టు ఆల్వేస్ టేక్ దిస్ థింగ్ అనమాట, అప్డేట్స్ అబౌట్ మూవీ గురించి అప్డేట్స్. ఇంకా నా ప్రొఫెషనల్ ఐఎమ్ డైరెక్టర్ విత్ సప్లై చైన్ గ్రూప్, యాక్షన్ సప్లై చైన్ గ్రూప్ డైరెక్టర్. సో ఆవిడ అడుగుతుండేది అనమాట ఒకటే క్వశ్చన్, అంటే హౌ డూ యూ బ్యాలెన్స్ యువర్
ఈ వర్క్ అండ్ ఈ ఫిలిం దిస్ థింగ్ కూడా అని అడిగేది ఆవిడ. షీ యూస్ టు సే అనమాట, అది ఇలా కంటిన్యూ అవ్వాలి అంటే నేను చెప్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉండేది. లాంగ్ దీనికి ఇంత ప్యాషన్ ఉంది అని చెప్పేసి షీ యూస్ టు టెల్ మీ. అట్ ద సేమ్ టైం అలా మాట్లాడుతున్న ఇంట్రాక్షన్లో ఐ యూస్ టు నో సంథింగ్ అబౌట్ హర్ దిస్ థింగ్స్ ఆల్సో, ప్యాషన్ ఆల్సో అదనమాట. ఆఫ్టర్ దిస్ థింగ్ మేడం పర్సనల్గా ఏ గేమ్స్ ఎక్కువ ఆడతారు? ఎక్కువ ఫోన్ పట్టుకుంటారా, లేకపోతే ఆ షూట్ టైంలో ఎక్కువ సింగింగ్ వాడుతూ ఉంటారా? అసలు ఏంటి ప్యాషన్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎలా చెప్తారని. టు బి వెరీ ఫ్రాంక్, అంటే నేహ హాబీస్ ఏంటో నాకు అసలు ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ అవర్ హాబీస్. అదర్స్ ఏంటంటే ప్యాషన్ గురించి అయితే నేను చెప్పాను కదా, సింగింగ్ ఈజ్ అ ప్యాషన్. వన్స్ అగైన్ రీఎంట్రీ ఇవ్వాలి అనే చాలా తపన ఉంది. అండ్ దాంట్లో ముందుకు దూసుకొస్తుంది. ఇంతవరకు నాకు ఐ నో దట్. మిగతా విషయాలు ఇంకోటి జనరల్గా ఎవరన్నా కూడా ప్రొడ్యూసర్లని చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. నాకు ఇది లేకపోతే అది కాదు, అది లేకపోతే ఇది కాదు, నాకు అది కావాల్సిందే, లేకపోతే నేను వెళ్ళిపోతున్నా, నాకు హెడ్ఏక్, నాకు అది తిరుగుతుందని కొన్ని చాలా మంది ఫేస్ చేసిన ఉన్నాయి. అవునండి, కరెక్టే. కాకపోతే ఆఫ్ కోర్స్ ఆ విషయానికి వస్తే ఐఎమ్ రియలీ లక్కీ. నా క్లూ టీంలో ఈదర్ నాట్ ఓన్లీ పృథ్వీ, సబీనా, శుభాంగి అండ్ సంజన వీళ్ళు మాత్రమే కాదండి, దెర్ ఆర్ వెరీ సీనియర్ యాక్టర్స్. మన దేవ్గిల్ గారు, దెన్ జీవా గారు, రాజా రవీంద్ర గారు, షియాజీ షిండే. మేము అనుకునేదంటే వెన్ యూ హ్యావ్ సచ్ ఏ ప్యాడింగ్ ఆర్టిస్ట్, అంత సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఎస్ ఇలాంటి డిమాండ్స్ ఉన్నాయని. కాకపోతే అబ్సల్యూట్లీ దేవర్ డౌన్ టు అర్త్ అండి. సో అలాంటి ఏం లేదు. వాళ్ళకేంటంటే ఎస్ ప్రొడ్యూసర్స్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది ఉంది. జస్ట్ అంతే, వాళ్ళు వస్తారు, వాళ్ళు వర్క్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడమే అంతే. ఇంకా యాజ్ ఫార్ అస్ మిగతా వాళ్ళు ఉన్నారా, వీ వర్క్ లైక్ ఎ టీమ్, వీ వర్క్ లైక్ ఎ ఫ్యామిలీ. హోల్ ఫిలిం మొత్తం అయిన వరకు ఆ కంప్లీట్ యూనిట్ వర్ లైక్ ఎ ఫ్యామిలీ. సూపర్. సో ఇప్పుడు మీరు చెప్పండి ప్రొడ్యూసర్ గారి గురించి. మధు గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్. యాక్చువల్గా ఆయనకి ప్రొడ్యూసర్ అని పిలిపించుకోవడం కంటే ఆర్టిస్ట్ అని పిలిపించుకోవడం ఇష్టం అనమాట. సో ఆయన స్టార్ట్ అయింది కూడా ఆర్టిస్ట్గానే. సో కొన్ని మంచి ఫిలిమ్స్ చేశారు. అండ్ నేను ఇప్పుడు చెప్పకూడదు, ఫ్యూచర్లో కూడా మాకు కొన్ని మంచి లైక్ రియలీ బిగ్ ప్రాజెక్ట్స్ కూడా ఆయన వస్తున్నాయి యాజ్ అన్ ఆర్టిస్ట్గా కూడా. ఆ తర్వాత ఆర్టిస్ట్గా వచ్చిన తర్వాత ఆయన ఈ డైరెక్షన్లో టర్న్ అయ్యారనమాట ప్రొడ్యూసర్గా అవ్వాలని. అండ్ ఎక్కడ ఆయన అంటున్నారు కానీ ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేదని. ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో ఆయనే ప్రొవైడ్ చేసేస్తారు ముందు. సో హీ వోంట్ గివ్ అ ఛాన్స్ టు అదర్స్ పాయింట్ అవుట్ చేయడానికి కానీ, మనం అడిగే లోపల ఆయన చేయడం అనమాట. సో దట్స్ ద పర్సన్ హీ ఈస్. సూపర్. సో మధు గారు, వాళ్ళు అడగక ముందే మీరు అన్ని సమకూర్చినప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది అని వాళ్ళ క్వశ్చన్. దట్స్ హౌ అడ్జస్ట్మెంట్ గోస్. ఒక మూవీ మనం ప్లాన్ చేసి తెరపైకి రావాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర అడ్జస్ట్మెంట్స్ లేకపోతే అది పాసిబుల్ కాదండి. అండ్ ఐ థ్యాంక్ ఫర్ దిస్. యాక్చువల్లీ ఇలాంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడము, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ లక్కీ. నేను చెప్పాలంటే ఐ డోంట్ కాల్ మై సెల్ఫ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అని చెప్పనండి. ఐ జస్ట్ టుక్ ఏ మూవీ. నేను మా బాస్, యాక్చువల్లీ మా బాస్ చైర్మన్ మిస్టర్ అబ్దుల్ సుభాని గారు, ఆయన మేము కలిసి ఇన్ఫ్యాక్ట్ ఫండెడ్ ఫర్ దిస్ మూవీ. సో వీళ్ళందరూ లేకపోతే, వీళ్ళందరూ కోఆపరేషన్ లేకపోతే మూవీ అయ్యేది కాదు. సో అంటే లీడ్ క్యారెక్టర్స్లో ఆ విషయానికి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ చాలా ఆలోచిస్తారు. అవునండి. అంటే ఒక కొత్త పర్సన్ని ఆన్ స్క్రీన్ పెట్టేసి మనము పెట్టింది రివర్స్ వస్తుందా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అదే మెయిన్. అవునండి. ఎందుకంటే 3 hours ఆడియన్స్ని కూర్చోబెట్టాలంటే మెయిన్ వాళ్ళే. అవునండి. సో ఒక కొత్త టీంని ముందు తీసుకుపోయి స్టేబుల్ అవుతాము అన్న గట్టి నమ్మకం మేము హీరోయిన్ కానీ చూసినప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపిస్తుంది? ఓకే, సి అండి, ఒకటేంటంటే నేను ఐ లవ్ టు టేక్ రిస్క్స్. చాలామంది ఏమన్నారంటే, చూడండి స్టార్ హీరోస్ లేకపోతే అసలు మూవీస్ తీయకూడదు అంటారు. నాకు ఒకటే క్వశ్చన్ అండి, అల్లు అర్జున్ కానివ్వండి, విజయ్ దేవరకొండ కానివ్వండి, ప్రభాస్, ఎనీబడి, ఎవరిదైనా ఫస్ట్ మూవీ కొత్త. కాకపోతే ఏంటంటే ఎస్ దే హ్యావ్ ఆ బ్యాకింగ్ ఉంది కాబట్టి ఆ కష్టం ఉండదు. మిగతా వాళ్ళకి ఎస్ వాళ్ళకి రికగ్నిషన్. ఒక 5 movies లో ప్రూవ్ చేసుకున్న తర్వాత వచ్చేది వాళ్ళకి ఫస్ట్ మూవీలో. అయితే ఏంటంటే నా ఇదేంటంటే నేను ఒకటే బిలీవ్ చేసేది ఏంటంటే, టాలెంట్ ఉంది వీళ్ళకి. మిగతా స్టార్ హీరోస్కి ఉండాల్సిన టాలెంట్ నేను అన్డౌటెడ్లీ నేను చెప్తాను, నా హీరో పృథ్వీలో ఉందని. సో నేను పృథ్వీ వెన్ హీ అప్రోచ్డ్ నాకు అది అనిపించింది.
సో నేను వై నాట్ ఐ ట్రై విత్ హిమ్ అని, ఎందుకంటే అతను అన్ని స్కిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు చెప్పండి, టెల్ మీ వన్ హీరో ఆర్ ఎ న్యూ కమర్ హూ డస్ ఫైట్స్ యాక్షన్ వితౌట్ రోప్స్. అంటే వెరీ రేర్, అరుదు ఉంటారేమో కానీ చాలా రేర్, అరుదు. అలాగే హీరోయిన్స్ చూడండి, లైక్ నాకు సబీనా జాస్మిన్ మోడల్ ఆవిడ, దాని తర్వాత శుభాంగి పంత్, షీజ్ ఆల్సో మోడల్ యాక్ట్రెస్, అండ్ సంజన నాయుడు కన్నడ తమిళ ఫిలిమ్స్లో చేసిన అమ్మాయి. సో కొత్త అని చెప్పలేము వాళ్ళకి. పృథ్వీ వాస్ ఇన్ ది ఇండస్ట్రీ, యాక్టింగ్కి కొత్త. కాకపోతే ఏంటంటే ఆ కాంబినేషన్ చూసేవారు కదా, నేను అనుకున్నాను అనమాట ఇట్స్ వర్త్ టేకింగ్ ఎ రిస్క్. నేను అనుకున్నాను అనమాట. సో నేను వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ద క్వాలిటీ, నేను మూవీ తీస్తున్నప్పుడు అది ప్రేక్షకులు నచ్చుతున్నప్పుడు ఎనీబడి హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్, అంతే కదండి, అది ఎవరికైనా కొత్తే. సో వై నాట్ కొత్త విత్ పృథ్వీ. అలాగే సబీనా ఆల్సో, సబీనా మోడలింగ్ చేసింది. సో షీ ఇన్ఫ్యాక్ట్ ఐ నో హర్ అండ్ షీ వాస్ విత్ ఎల్ఎన్టీలో ఆవిడ ఆపరేషన్స్ మేనేజర్గా చేసేటప్పుడు అయితే స్టోల్ అనమాట, ఇలా ఒక సాంగ్ ఐటమ్ సాంగ్ చేసేవారు. బట్ వెన్ ఇంట్రెస్ట్ చూపించినప్పుడు కథలో ఇంకా కొద్దిగా ఇది ఉన్నప్పుడు డైరెక్టర్ ఏం చేశారంటే, డైరెక్టర్ అంటే స్క్రిప్ట్ రైటర్ మన అఫ్సర్ గారు, ఆయన ఏం చేశారంటే ఇంక్రీజ్ చేశారు ఈవిడ రోల్. అక్కడ యాక్టింగ్లో కూడా ఆవిడ షీ హాస్ షోన్ హర్ మీటిల్, ఎక్కడ కూడా తగ్గలేదు. సో ఆల్ ఇన్ ఆల్ నాకు అనిపించట్లేదు, ఎందుకంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కొత్త వాళ్ళని తీసుకున్నందుకు ఏదో రిస్క్ ఎఫేరా అనేది ఎందుకు ఆ కాన్సెప్ట్లో నేను అగ్రి అవ్వను. ఓకే అదన్నమాట. సో పృథ్వీ గారు మీరు చెప్పండి, అసలు మీకు ఆఫర్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో, అండ్ నేను ఫస్ట్ ఫైట్ మాస్టర్గా మీకు పేరు వచ్చింది, అండ్ మన పెద్ద హీరోకి కూడా మీరు ట్రైనప్ చేశారు, రైట్? కరెక్ట్. సో మనకు ఫీలింగ్ అనేది ఉండడం వేరో, మనల్ని గుర్తించడం వేరో. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు, అసలు మీ లోపల ఒక హీరోయిజం ఉంది అని మీకు ఎప్పుడు తెలిసింది? నాకు ఇప్పటికి కూడా తెలియదు నాకు. నేను ఫస్ట్ ఏంటంటే నాకు మెయిన్ ఫైట్ మాస్టర్. ఇంకా మా డాడీ మమ్మీ కూడా అనుకునే వాళ్ళు హీరోగా చూడాలి మా అబ్బాయిని, ఒక మూవీ కన్నా హీరోగా చూడాలి. నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేదు, ఎందుకంటే మనకు తెలియని దాంట్లో వెళ్ళి అవసరం లేదు, తెలిసిన దాంట్లో మూవ్ అప్ అయ్యాము. అట్లనే ఒక టైంలో చిన్న అటు ఇటు వెళ్తుంటే ఇంకా మధు సార్ కాల్ చేసి పిలిచారు. అది కూడా ఏంటంటే ఫైట్ కోసం వెళ్ళా ఫస్ట్ కంపెనీకి. నాకు ఫైట్ కాదు మీ మూవీలో అనేసి, ఫైట్ కాదు నిండు పెట్టి మూవీ చేస్తాను నేను హీరోగా అనేసి అప్పుడు వచ్చింది ఛాన్స్. అంటే నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేదు. సార్ నమ్మారు నన్ను ఫస్ట్, నువ్వు చేయగలుగుతావు, నీకు ఉంది అది క్యాపబిలిటీ ఉంది, చెయ్యి అది ఇది అనేసి సపోర్ట్ చేసి. లొకేషన్లో కూడా నేను ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు నాకు అది గెటప్ వేరే, అది మొత్తం రాజుకి సంబంధించిన అది తీస్తున్నాం ఫస్ట్ షెడ్యూల్లో. ఆ కాస్ట్యూమ్ చేసి ఇదంతా ఎటెటో మొత్తం కాస్ట్యూమ్ ఏంది, నేను హీరో అన్నారు, ఈ కాస్ట్యూమ్ అది ఇది అట్లుండే. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది, ఇప్పుడు నా 2 క్యారెక్టర్స్ చేసి డబల్ యాక్షన్, ఒకటి పిరాడికల్కి సంబంధించింది, ఒకటి ప్రజెంట్. నాకేమో షూట్ చేసినంతసేపు ప్రజెంట్ నచ్చింది, ఎందుకంటే ఇది కొంచెం చిల్లర్ క్యారెక్టర్ అట్లా ఉంటుంది, యాటిట్యూడ్ చాలా ఫన్నీ ఉంటుంది. నాకు ఇది నచ్చింది. ఎప్పుడైతే ఎడిట్ అయిపోయినాక మూవీ చూసినామో ఇది నథింగ్ అసలు దాని ముందు. దాంట్లో ఉంది ఆ స్టైల్, అదంతా గ్రేస్ చాలా బాగా. నాకే అనిపించింది సీన్ చూసుకుంటారు, ఇంత బాగా చెప్పింది ఏంది, ఇంత బాగా చేసింది, ఓకే ఇప్పుడు నమ్మొచ్చు నేను అని ఒక్కసారి అనిపించింది నాకు చూసేటప్పుడు. అంటే యాక్టింగ్ అనేది డిఫరెంట్, ఫైటింగ్ అనేది డిఫరెంట్. సో ఇది మీ మూవీలో ఫస్ట్, అవునవును, మీ కెరియర్లో ఫస్ట్ యాక్టింగ్. సో అసలు ఎట్లా మేనేజ్ చేసుకోవాలి? అది ఏంటంటే ఒకటే థింగ్, నేను ఇప్పటికీ 2 years నుంచి ఇండస్ట్రీలో. నేను కార్ తీసుకొని 5 months 1 year అవుతుంది, దాని ముందు 8 years నేను స్టార్ట్ చేస్తాను. అట్లా ఇండస్ట్రీలో చాలా మందిని చూసుకుంటూ వచ్చాను. పెద్ద హీరోలు డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారో అంతమందితో వర్క్ చేశాను. కన్నడ ఇండస్ట్రీలో పెద్ద హీరోస్ ఎంతమంది ఉన్నారో అందరితో వర్క్ చేశాను. నేను విజయ్ మాస్టర్ దగ్గర 4 years అసిస్ట్ చేసాను. అప్పుడు చాలా మూవీ చేశాను. అంటే చూడటము నాకు చాలా పాత, చేయడం ఒక్కటే కొత్త. కొత్త అంటే అది ఎక్కువసేపు ఏమి ఉండదు, 1 గంట 1 2 hours అంతే. ఒక చిన్న సీన్ అయిపోయేంత వరకు మనం ఫ్రీ అయిపోయి అలవాటు అయిపోతాం. ఎందుకంటే చెప్పే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కదా. నేను ఇన్ని ఇయర్స్ చూసుకుంటూ వచ్చిన, ఆ టైం వచ్చినప్పుడు ఎక్కువ టైం తీసుకోలేదు. సో యాజ్ ఎ ఫైటర్గా వేరే వాళ్ళకు నేర్పించడం అనేది వేరే, మీ దగ్గరకు వచ్చేసరికి మీదనే టోటల్ స్కిల్స్ ఉంటుంది. సో మీరు అనుకున్న లెవెల్లో అవుట్పుట్ అనేది వచ్చిందా ఫైట్లో? వచ్చింది, నేను అనుకున్న దానికంటే వచ్చింది. అసలు నేను అంత అనుకోలేదు కూడా, నేను ఇంకా అంత అనుకోలేదు. ఎందుకంటే ఫైట్ మాస్టర్ నేను కాదు నా మూవీకి. ఎందుకంటే నా మూవీ నేను చేసుకుంటే అది నాకు నచ్చిందే వస్తుంది. అందుకనేసి నేను చేసిన మంచి పని ఏంటంటే నా మూవీకి నేను ఫైట్ మాస్టర్ కాదు, వేరే మాస్టర్ వచ్చారు. ఆయనే సపోర్ట్ చేసి నువ్వు ఇది చేయగలుగుతావు, ఇది చేయాల్సిందే. నాకు ఇంజురీస్ అయ్యి హెల్త్ కొంచెం బాగాలేకున్నా, లేదు నువ్వు చేయాల్సిందే అని పట్టుబడి మరి చూపించారు. నేను అంటున్నా నేను చెయ్యను, నాకు ఇది కాదు, ఇది రిస్క్ షాట్ వేరే చేస్తా అంటే, లేదు నువ్వు అది చేయాల్సిందే.
చేస్తావు అని ఆయన పట్టుబడి మరి చేయించాను. నేను ఇక తప్పలేదు, ఇక చేయాల్సిందే. ఎందుకంటే అటు సైడ్ ఉన్న మాస్టర్ మా డాడీ శేఖర్ మాస్టర్, ఈయన మా ఫాదర్. ఇంకా కొడుకుకి ఫైట్ మాస్టర్ మా డాడీ. నా సినిమాని మా డాడీ డైరెక్షన్ చేసిన ఫైట్స్. సూపర్. అందుకనేసి చేశాను. సో మీకు అతి కష్టమైన ఫైట్ ఎక్కడ జరిగింది మూవీలో? దాంట్లో మీకు ఏమైనా ఇంజరీస్ అట్లాంటివి జరిగింది? ఇంజురీస్ అనేది కామన్. ఇంజురీ కాకపోతే ఫైటే కాదు మన ఇక్కడ అయితే. అన్ని దాంట్లో ఇంజురీస్ అయినాయి అంటే అన్ని ఫైట్స్ అయినట్టు. ఇంజురీ చాలా కష్టపడ్డాను. సో ఏ ఫైట్ అని అంటే సిచ్యువేషన్ ఇప్పుడు ఏదో లాస్ట్ లీస్ట్ అట్లాంటివి ఏమైనా జరిగిందా, లేకపోతే హయ్యెస్ట్ ఎక్కడ జరిగింది? అంటే మాకు అన్ని చాలా బాగా జరిగాయి. ఇంట్రొడక్షన్ అంతా ఒక స్టైల్. ఎట్లా ఉంటుంది, హీరో ఇంట్రొడక్షన్ కాబట్టి అది కొంచెం స్పెషల్గా ఇంట్రొడక్షన్ ప్లాన్ చేస్తాం. మొత్తము షార్ట్స్ అవి ఇవి. ఇప్పుడు పృథ్వీ చెప్పేది ఒకవేళ కనుక మీకు ట్రైలర్లో ఫైట్ ట్రైలర్, యాక్షన్ ట్రైలర్లో చూద్దామంటే I think probably for a minute we can see. Viewers ki we can probably show them 1 minute teaser. Okay kadandi? Okay. Okay viewers, you can now watch 1 minute action teaser. ఓకే. సో అక్కడ ఫైట్లో చూసారు కదా, సో మీరు చాలా బ్లాస్ట్లు అవి ఇవి చేశారు. సో ఏంది కార్ కూడా ఏదో మీది పలగొట్టారని అదే పర్వాలేదు, ఒక కార్ కాకపోతే ఇంకో కార్ తీసుకొచ్చి కానీ లైఫ్ రిస్క్ లో పెట్టి చేశాడండి. దట్స్ అది. అంటే మూవీ కోసం లైఫ్ రిస్క్ చేయడం అనేది అంత ఈజీ కాదు, ఎవరి వల్ల కాని పని. మీరు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ప్రొడ్యూసర్ ఫోర్స్ చేసిందా నువ్వు చేయకపోతే ఉండవని ఏమన్నా? అంటే మేము యాక్షన్ చేసేటప్పుడు ఆ డిజైన్ ఏంటిది ఎట్లా ప్లాన్ చేసుకున్నా అనేది కూడా సార్కి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే మమ్మల్ని నమ్మారు, నమ్మి మీరు ఏం చేసినా బాగానే చేస్తారు, మీరు చేయండి అనేసి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. లొకేషన్ ఇన్ని డేస్ కావాలి, ఇంత ఎక్విప్మెంట్, ఇన్ని కెమెరాలు, ఇది ఇంతమంది బాయ్స్ కావాలంటే అంతే ప్రొవైడ్ చేసి వెళ్ళిపోయారు పక్కకి. ఆన్ సెట్లో లేరు ఇంకా. ఎందుకంటే ఆ ధైర్యంతో మాకు అప్పచెప్పి వెళ్ళినందుకు అంత అవుట్పుట్ మేము చేయాలి. ఇంకా మాకంటే ఇంకా కష్టపడ్డాం చేసినాము అంటే కామన్ చేయాలి. ఇంకా ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ ఎమోషన్ అనేది అంతే. పేరెంట్స్ ఎప్పటి నుంచో హీరో చూద్దాం అనుకుంటారు, వచ్చింది ఛాన్స్ ఎట్లా వదులుతావు, ఎంత రిస్క్ అయినా ఇంకా చేయాలని చేసి. అందుకే ఇప్పుడు ఆ కార్ పరిస్థితి ఏంది, ఏం చేసింది అసలు కార్ని? కార్ అది ఓకే, అట్లా మీరు ఒకటే కార్ అంటున్నారు, 2 కార్లు డ్యామేజ్ అయింది. ఒక చేసింగ్ లో ఒక డ్యామేజ్ అయింది, ఒకటి ఇంట్రొడక్షన్ డ్యామేజ్ అయింది. that was a highlight in fact. అసలు ఏంది బడ్జెట్ లో అనుకున్నారా ఈ రేంజ్ లో అవుతుంది అని చెప్పేసి చాలా చేంజ్ చేసేది అట్లాంటివి ఏమన్నా? లేదు. అంటే మేము అనుకుంది ఏంటిదంటే ఆ షార్ట్ చేసేటప్పుడు రేపు ఒక ట్రైలర్ లో కానీ మూవీలో కానీ ఈ షార్ట్ పడితే దీనికి ఒక స్పెషల్ టాక్ అనేది ఉంటుంది. ఇప్పుడు అదే రన్ అవుతుంది. టీజర్ ట్రైలర్ మొత్తంలో ఆ షార్ట్ కి చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. అది అట్లా ఎట్లా వచ్చింది అని అది ఇది అని నాకు నా ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, నా టీంలో కానీ ఏదైనా తెలిసిన వాళ్ళందరూ దానికి చాలా ఇంప్రెస్ అయ్యారు. అందరూ చాలా బాగా వచ్చింది. సూపర్. సో सबीना गार कैसा लगा मूवी आपको? नई एक्ट करते समय और इनका परफॉर्मेंस? फर्स्ट व्हेन आई केम फॉर एक्टिंग दैट टाइम बिट नर्वस था. थोड़ा सा नर्वसनेस होता ही है. इट वाज देयर बिकॉज इट्स अ फर्स्ट एक्सपीरियंस फॉर मी एज एन एक्ट्रेस. तो फर्स्ट डे तो मेरा बहुत नर्वसनेस में चला गया. दैट डे वाज आई थिंक डांस था मेरा. So after that slowly I started getting closer to everybody and mingle with everyone. And Pithi was very cooperative kind of person. तो उसके साथ इतना adjustment करना नहीं पड़ा. But it was very easy task to work with everybody there because all are very supportive थे everyone. और सबसे important चीज़ था कि we all were like family. It was मेरे दिमाग में भी it was not like कि I am doing my acting. It was very simple in my mind कि this is our production and we have to do our best. Super. And we were not doing any acting there. We were very natural there. I never felt कि मैं कुछ acting कर रही हूँ वहाँ पर. So overall it was a very wonderful experience. Nice. So మౌష్మి నేహా గారు మీరు సాంగ్ అందుకోవాలి. ఈ సాంగ్ యా షూర్. ఇది కూడా పాడచ్చు. ఇంకోటి ఏం మాయ చేసే కూడా ఉంది కదా, అది కూడా ఈ రెండు పాడండి. అది ఓకే. ఏం మాయ చేసే పబ్లిక్ డిమాండ్, అది సారీ ఐఎమ్ ఏ బ్యూటీ పబ్లిక్ డిమాండ్, ఏం మాయ చేసే ప్రొడ్యూసర్ డిమాండా? ఓకే, ఫస్ట్ ఏది పాడాలో కూడా మీరు చెప్పండి. ఐఎమ్ ఏ బ్యూటీ మీరు కానీ చేసే
మై మమ్మీ పాలకోవా, మై డాడీ ఫ్రమ్ గోవా, అరే వాళ్ళకి పుట్టిన నేనేమో నాటు రాగి జావా, నేనే ఓ వండర్, నే స్టెప్ వేస్తే థండర్, నా స్టైల్ ఆల్ రౌండర్, నా ఫిగర్కు హీరోయిన్స్ సరెండర్, ఐ యామ్ బ్యూటీ, నాకెవరు పోటీ, ఈ హాట్ బొమ్మకు వణికింది ఊటీ, అరే ఐ యామ్ బ్యూటీ, నాకెవరు పోటీ, ఈ హాట్ బొమ్మకు వణికింది ఊటీ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ డిమాండ్ ఫీమేల్ వర్షన్ ఆఫ్ దట్. మేల్ వర్షన్ మనం ఎటు వింటున్నాం కదా రాహుల్, ఫీమేల్ వర్షన్ ఏం ఏ మాయ చేసావే వలపు ప్రణయమా, మనసు మేఘాల తేలి పలికే హాయి రాగమా, కనులు నిన్ను చూసి పొంగిపోయేదరికి చేరుమా ప్రాణమా ప్రాణమా, వయసుకే వెన్నెల తళుకులొలికే తారలా, నిన్ను చేరి తడపవే వయారి వానలా, ఏ మాయ చేసావే వలపు ప్రణయమా, మనసు మేఘాల తేలి పలికే హాయి రాగమా, కనులు నిన్ను చూసి పొంగిపోయేదరికి చేరుమా ప్రాణమా ప్రాణమా. ఇంకో విషయం తెలుసా, గీతా మాధురి గారు పాడిన ఒక పాట అంత యాక్చువల్లీ నేను అనుకున్నా నేహాతో పాడిద్దామని అనుకున్నాను, కాకపోతే నేహా గారు అన్నారు మీరేంటంటే నాతో ఫ్రీగా అన్ని పాడించు సర్లేండి అయితే అది కూడా ఒక లైన్ పాడారు మాధురి గారు మీరు మరి అసలు ఐఎమ్ ద స్టార్ సూపర్ స్టార్. మిల్క్ మూన్ నేనేనంట, నాకు నేనే పోటీ అంట, తన షకీరాకే షాకిస్తాను, జెన్నిఫర్ మజారే, ఆమె బ్యూటీ ప్రతి ఒక్కరితోటి ఆటాడి గెలవడమే నా డ్యూటీ, అలారే అల్ల మొనలీస నాలో చెలరేగిపోవాలి ఈ వేళ, ఐఎమ్ ద స్టార్ సూపర్ స్టార్, ఐఎమ్ ఎ యూనివర్సల్ స్టార్, ఐఎమ్ ద ఫైర్, I'm the lady missile. సూపర్. లిరిక్స్ గుర్తులేవు నాకు. క్లాస్ ఉంటే వలిగిపోతుండే అంత బాగా వాడాను. సో నిజంగా మూవీకి మైలేజ్ ఇచ్చేది స్టార్టింగ్ లో సాంగ్స్. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది సాంగ్స్ కి, చాలా బాగా వచ్చింది. చాలా మ్యూజిక్ అంటే మనం అక్కడ ఉన్నప్పుడు మనని ఒక గూస్ బంప్స్ తెప్పించేది కానీ అది కానీ, యాక్టింగ్ ఒక లెక్క అంటే మ్యూజిక్ దానికి కరెక్ట్ సెట్ అయ్యేది ఉంటేనే సెట్ అవుతుంది. సో మౌష్మి నేహా గారు ఇంత గ్రేట్ పర్ఫార్మెన్స్ విత్ యాక్టింగ్ కూడా మీరు యూజ్ చేశారని తెలిసేసి ఇప్పుడు లిరికల్ వీడియో చేసినప్పుడు విత్ రాహుల్ సిప్లిగన్స్ తో ఒక లిరికల్ వీడియో చేసాం, దాని తర్వాత గీతా మాధురి గారితో కూడా చేసాం. అయితే సంథింగ్ డిఫరెంట్గా చేయాలి. నాకు నేహాలో ఒకటే నచ్చింది. ఇప్పుడు వెన్ మీ టాక్ మీరు అన్నారు చూడండి, మీరు ఇది కాకుండా ఫిలిం కాకుండా నెక్స్ట్ ఏం చూసారు, లేకుంటే నేహాలో నేను చూసాను ఎక్స్ప్రెషన్స్ చూసాను. ఒక కాన్సెప్ట్ తీసుకొని నేహాతో ఐఎమ్ ఏ బ్యూటీ అనే సాంగ్ ఇట్స్ ఐఎమ్ ఏ బ్యూటీ నాకెవరు పోటీ కదా. సో నేహా ఇన్ ఎనీ కేస్ బ్యూటిఫుల్గా ఉంది కానీ ఆమెతో చేద్దాం అన్నట్టు అనుకున్నాను. సో నీట్గా మంచి పట్టు చీర మొత్తం ఆర్నమెంట్స్ అయినా వేసుకొని ఇది అయిన తర్వాత వీసెడ్ షకీల్, దాని తర్వాత వాళ్ళ మదర్ కూడా అన్నారు అనమాట ఇదే ప్యాటర్న్లో తీద్దామని. ఎవ్రీబడి స్టార్టెడ్ దాంట్లో. ఐ డోంట్ థింక్ ఎనీబడి హాస్ గివెన్ ఎ నెగటివ్ దిస్ థింగ్ అబౌట్. అందరూ నాకు చాలా బాగా సెట్ అయిందని చెప్పేసి. బట్ నిజంగా ఇట్లా వీళ్ళు ప్లాన్ చేసినప్పుడు నేను కూడా కొంచెం భయపడ్డాను. అంటే వీ డోంట్ నో కదా ఆడియన్స్ దేన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, వీ నెవర్ నో. బట్ వీళ్ళందరూ మాత్రం నో బాగుంటుంది అనేసరి ఓకే మీ అందరికి బాగుందంటే లెట్స్ గో అహెడ్ ఐ విల్ ట్రై అన్నాను. ఇంకా హ్యాపీ, అసలు మామూలు హ్యాపీ కాదు, చాలా హ్యాపీ నేను. ఎందుకంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు చూసారా దీంతో పాటు యాక్టింగ్ కూడా బయటికి తీసారా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎలా ఉందంటే మనకి వినడానికి ఎంత బాగుంటుందో విజువల్గా బాగుండడం కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. సో యా ఇట్ విల్ డెఫినెట్లీ గెట్ అస్ సమ్ ఆడియన్స్ కదా. అంటే ఈ సాంగ్ ఈ మేకింగ్ వీడియో ఇలా చేయడం వల్ల కొంతమంది ఆడియన్స్ అయినా మనకు వస్తే ఐ విల్ బి సూపర్ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు ఈ 3 సాంగ్స్ ఆగలేదండి. యాక్చువల్లీ ఏంటంటే ఇంకో సాంగ్ ఉందన్నమాట.
అది మా లైవ్ వైర్, మ్యూజిక్ లైవ్ వైర్, ర్యాప్ రాక్ షకీల్, సూపర్. నేహా హస్బెండ్ అనమాట. అతనే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్. 2020 అండ్ 2021లో మీరు చూడొచ్చు, అండ్ లాట్ ఆఫ్ మూవీస్ ఆర్ లైన్డ్ అప్. ఒక సాంగ్ ఆయన పాడాడు, గెలిచేటి గుణము నీకుంటే అనే సాంగ్. దట్ ఆల్సో మంచి, ఇలా 3 సాంగ్స్ ఏదైతే విచ్ హాస్ ఎర్న్డ్ గుడ్ నేమ్, దానికి కూడా మంచి పేరు వస్తుందని ఒక ఆశిస్తున్నాను. దట్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ వెరీ షార్ట్లీ. సూపర్. సో షకీల్ ఆ పాట పాడడానికి ఇక్కడ లేడు, లేకపోయింటే మనం షకీల్తో కూడా పాడించేవాళ్ళం. సో కంప్లీట్కి మూవీ సార్ ఆర్ఆర్ అని. ఈవెన్ ఇది నేను చెప్పడం కాదు సార్, ట్రైలర్ చూసిన మన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు యాక్చువల్లీ మా సాంగ్ కూడా ఏమై చేసే సాంగ్ యాక్చువల్లీ దాన్ని ఇచ్చేసింది కోటి గారు అనమాట. సో ఆయన కూడా అన్నారనమాట, ఏ సాంగ్ ఉన్నా కూడా షకీల్కి అదొక సెంటిమెంట్ మా దగ్గర చేయడము అని. సో అతను చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇది కానీ చూసిన తర్వాత ఈ వాజ్ సర్ప్రైజ్డ్ ఎలా చేశారని చెప్పేసి. ఆయన కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ మన వాటి కాల్ కోటి గారు, ఇంకా ఆర్పి పట్నాయక్ గారు, దే ఆల్ హ్యావ్ అప్రిషియేటెడ్ షకీల్ అనమాట, ఆయన స్కిల్స్ని. కానీ మిగతా సీనియర్ డైరెక్టర్స్, శ్రీకాంత్ గారు మాకు మెయిన్ ఏంటంటే మాకు ఒక లక్కీ మాస్కర్, ఫ్యామిలీ స్టార్ శ్రీకాంత్ గారు. మా ఇది ఎప్పుడైతే కెమెరా స్విచ్ ఆన్ చేశారో అది అలా కంటిన్యూ అవుతుంది. అలాగా మేము సెకండ్ ప్రొడక్షన్లో కూడా స్టార్ట్ చేశాం, గంధర్వ అనే మూవీ. దానికి కూడా కెమెరా స్విచ్ ఆన్ చేసింది మన శ్రీకాంత్ గారు. సో శాండీ హూ ఇస్ హీరో ఆఫ్ వంగవీటి అండ్ జార్జ్ రెడ్డి, సందీప్ మాధవ్, సో అతను లీడ్ రోల్లో చేస్తున్నాడు. దానికి కూడా మన ర్యాప్ రాక్ షకీల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మంచి సాంగ్స్ కంపోజ్ చేశాడు. ఫైట్ మాస్టర్ వర్షన్ చెప్పాల్సిన అవసరం అన్నట్టుగా ఇట్స్ అ ఫ్యామిలీ ప్యాక్ అంతే. సో పృథ్వీ గారు కొన్ని దగ్గర మొమాట పడ్డాడు అని చెప్పేసి టాక్ వచ్చింది. ఏంటి అంటే ఓన్లీ రొమాంటిక్ సీన్స్ ఎక్కడ ఉంటే అక్కడనే వెళ్తా అంతా ఫ్రీగానే వెళ్ళిపోయాడు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఎంత చెప్పలేదు, మేము ఫైట్ చేస్తున్నాము. ఫైట్ చేసేటప్పుడు మా ఇంటెన్షన్ ఏంటంటే ఫైట్స్ ఎవరైనా చేస్తారు ఇదంతా ఓకే, మేము ఇంకా కష్టపడి చేస్తున్నాం, కొత్తగా ఏదో క్రియేట్ చేస్తున్నాం. దీని తగ్గట్టు బీజిఎం పడుతుందా లేదా, అసలు ఏంటంటే బీజిఎం కొంచెం తగ్గిందంటే అయిపోయింది. దానికి మనం ఎంత ఫైట్ చేసినా కూడా అక్కడ సీన్ వేరేది అంతే, ఏదో మ్యూజిక్ వేస్తే సెట్ కాదు. అట్లా నేను చేసి అదే టెన్షన్ ఉండింది. చేసిన తర్వాత 3-4 days అరే ఇట్లా ఆర్ఆర్కి వెళ్ళి కూర్చుందామా, ఒకసారి ఏమన్నా ఎట్లా అవుతుందో చూద్దాం దగ్గర ఉండేది. ఎప్పుడైతే 5.1 స్టూడియోకి వెళ్ళి చూసిందో అప్పుడు టెన్షన్ అయ్యింది, ఫైట్ ఉంది ఎట్లా మ్యాచ్ అయిందో లేదని. చూసిన మూవీ అంతా చూసినాం, యాక్షన్ ఎపిసోడ్స్ వస్తుంది, అంతా అయిపోయింది. పక్కకి వెళ్ళిపోయాను, అమ్మ ఆర్ఆర్ అంత బాగుంది, నా ఫైట్ ఏంది ఇట్లా చేస్తే అనిపించింది. అంటే అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత మంచి ఆర్ఆర్. బాబా నాకు ఇంట్రొడక్షన్ అంత మంచి ఇంట్రొడక్షన్ వస్తాను ఇంతవరకు అనుకోలేదు. అసలు చాలా చాలా బాగా సింక్ అయిపోయింది. షకీల్ బ్రో మాత్రం ఇంకో లెవెల్లో చూపించింది అన్న, చిన్నది లేదు అసలు, పెద్ద హీరో అన్నట్టు నన్ను ఆయన ఊహించుకొని చేశాడు. దానికి మాత్రం ఎక్కువ థ్యాంక్ఫుల్గా ఉంటాడు అసలు. సో మెయిన్ టాపిక్ మర్చిపోయింది బ్రో. అట్లేం లేదు, అదేం లేదు. అసలు ఏమైంది సిచ్యువేషన్ ఏంది అసలు, ఎందుకు మీరు రొమాన్స్ అంటే భయపడతారు? అంటే జనరల్గా అబ్బాయిలు సార్ నాకు ఈ సీన్ పెట్టండి అని ఎంట పడతారు, మీరేమో. నాకేంటంటే నేను చిన్నప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ అంతా యాక్షన్ డాడీ ఫైట్ మాస్టర్ కాబట్టి చిన్నప్పటి నుంచి అదే చూసుకుంటూ వచ్చాను. ఎప్పుడు చూసిన యాక్షన్, ఫైట్స్, స్టంట్స్ ఈ ప్యాటర్న్ వెళ్ళిపోయాను. ప్రాపర్ ఫ్రెండ్ సర్కిల్, గర్ల్స్ బాయ్స్ ఉంటారు, ఎక్కువ రోజులు ఉండరు నాతోనే. ఎందుకంటే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను, నాదంతా ఇదే మెంటాలిటీ, సినిమా, ఫైట్స్, మూవీస్, హీరోస్ ఇట్లా వెళ్తా ఉంటే. అది కాకుండా అందులో నుంచి ఒకటేసారి సైడ్ రావాలంటే ఒక ఇంతసేపు ఒక హాట్గా వెళ్తున్న యాక్షన్ దగ్గర నుంచి చిల్ అయిపోవాలంటే సెట్ కాలేదు. అది కొత్తగా అనిపించింది నాకు. అంటే ఒకసారి తను బాగా హెల్ప్ చేసింది, తను చాలా బాగా హెల్ప్ చేసింది. అంటే ప్రతిదీ గైడ్ చేయడం, ఇట్లా ఏం కాదు ఇది అనడం వల్ల నేను ఫ్రీ అయినా కానీ లేకపోతే వస్తుంది. సూపర్. అదొకటే కదా సార్ అయింది, ఇంకేం కాదు అనుకుంటాను. అదొకటి మన కాదు ఒకటి. అంటే జనరల్గా అమ్మాయిలు షై పడతారు, ఇక్కడ ఎందుకు అంత డిఫరెంట్? అంటే అబ్బాయిలు షై పడుతున్నారు, అమ్మాయిలు షై పడతలేరు. అంటే యాజ్ ఏ ఆమె తీసుకుంది గ్రేట్ స్టెప్ చాలా. ఎందుకంటే ఆమె ఆ స్టెప్ తీసుకోకపోతే మీరు అంత, ఎందుకంటే నార్మల్గానే భయపడుతున్నారు. ఆమె ఇట్లా అనిపించింది అనుకో అయిపోతుంది. ఇంకా అట్లా ఏం లేదు, కొంచెం
అంతే ఇంకా కొత్త కదా సీన్స్, కొంచెం రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ. అదే ఫైట్స్ అంటే ఓకే, ఫైట్స్ ఏదైనా కానీ. నెక్స్ట్ టైం మీకు ఏదైనా మూవీ సెలెక్ట్ చేయాలంటే ఫైట్ లోనే రొమాన్స్ ఉండేలాగా ప్లాన్ చేయాలి. నెక్స్ట్ కొత్త కాన్సెప్ట్ అట్లా లేదు, ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయింది. మన రొమాన్స్ అంటే ఇప్పుడు మనం తట్టుకునే అమ్మాయి రావాలి. सुपर. सो आपको कैसा लगा वो, क्योंकि उन्हें शाई फील होता, ज़्यादातर लड़कियों को बहुत शाई फील होते, वो सिचुएशन को आप हैंडल करना बहुत डिफ़िकल्ट टास्क है. वो सिचुएशन आपके कंट्रोल में लाना भी बहुत मेहनत का काम है. सो कैसा आप मैनेज करें? शाइनेस हर किसी के अंदर होता है. एवरीबडी हैज़ दैट शाई, एवरीबडी हैज़ एवरीथिंग एक्चुअली. तो वो टाइम टाइम में पता चलता है कि क्या है. तो शाइनेस तो मुझे भी था, ऐसा नहीं था कि आई एम वेरी ओपन एंड आई एम रेडी टू डू एनीथिंग, ऐसा नहीं था. बट येस, फॉर दैट स्क्रिप्ट उस टाइम उस एक्ट के लिए क्या ज़रूरी था, दैट इज़ मोर इम्पॉर्टेंट फॉर अस. एंड हम मेरे माइंड में एक ही चीज़ था कि वट एवर आई शुड डू, इट शुड बी बेस्ट. जो भी मैं करूँ उसमें बेस्ट रिजल्ट आना चाहिए. और इस मूवी में मैंने बहुत सारी सिचुएशन ऐसे हैं जहाँ पे मैंने एक्ट करने के बाद आई फेल्ट कि आई डिडंट गिव माई बेस्ट. आई वॉज नॉट सेटिस्फाइड विथ माई वर्क दैट टाइम. तो जैसे जैसे टाइम जाता गया एंड आई वॉज लाइक नो, स्लोली आई हैव टू डू मोर इन अ बेटर वे. तो जब वो सीन वाला बात, इतना ज़्यादा कुछ रोमांस है नहीं जितना बातें हो रही है, ऐसा है नहीं उसमें. नॉर्मल हग है ये सब, और कुछ भी नहीं है. तो जब वो सीन आने का था, बात हुआ ऐसा ऐसा करना है, तो आई वॉज ऑल्सो वेरी अनकम्फर्टेबल बिकॉज ही वॉज नॉट माई फ्रेंड और हम पहली बार ही मिले हैं. तो इट वॉज वेरी डिफिकल्ट टू अंडरस्टैंड ईच अदर एंड ऑल. तो देयर वॉज नथिंग लाइक कि आई हैड टू कन्विंस हिम, ऐसा नहीं था. Just we spoke and we decided how to do, and we just gave our thing in front of camera. That's all. That was the only thing we did. ఎగ్జాక్ట్లీ. నైస్. సో చాలా గ్రేట్ వర్క్ అనేది మీ క్లూ టీమ్ అనేది చేశారు. అండ్ మీరు ఫర్దర్గా ఎలాంటి ప్రాజెక్ట్స్లను ఎంచుకుందాం అనుకుంటున్నారు? అండ్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, కొందరు అవసరం ఉన్నా లేకపోయినా రొమాన్స్ని పెట్టడము, లేకపోతే ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది దీనివల్లనే వస్తుందా అనేది జనాలకు ఒక డౌట్ అనేది రేస్ అయింది. దాన్ని మీరు ఏ విధంగా యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఎందుకంటే కొందరు ప్రొడ్యూసర్లు కావాలని డిమాండ్ చేసి ఇక్కడ ఈ సీన్ పెట్టమని చెప్పేసి డైరెక్టర్లకు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరేమంటారు? దట్స్ మీనింగ్లెస్ అండి, అటర్ మీనింగ్లెస్. చాలామంది అంటారు ఏదో ఒక అబ్జర్వ్డ్ సీన్ పెట్టేసి సిచ్యువేషన్ డిమాండ్స్ ఇట్ అంటారు. అది ఒక కామన్ టర్మినాలజీ అయిపోయింది, ఈ సిచ్యువేషన్ డిమాండ్స్. అంతేకాకుండా నేను సారీ ఫర్ డిస్టర్బింగ్, అర్జున్ రెడ్డిని చూసి అక్కడ ఉంది కదా అని చెప్పేసి కూడా చాలా మంది ప్రొడ్యూసర్లు ఇలాంటి మూవీ ఇలాంటిది అని ఆ కాన్సెప్ట్ వేరే ఉంటే వీళ్ళు కొందరు కొత్తగా చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ప్రొడ్యూసర్ రోల్ ఉండదు. ఇక్కడ ఏంటంటే స్క్రిప్ట్ రైటర్ అండ్ డైరెక్టర్. ఓకే, ఇఫ్ యూ రియలీ ఆస్క్ మై ఒపీనియన్, ఇలాంటివి మీనింగ్లెస్ అండి. మూవీ అనేది ఏంటంటే ఒక థియేటర్కి వెళ్తే ఒక కంప్లీట్ ఫ్యామిలీ అందరు కలిసి చూడాలి, అందరు ఎంజాయ్ చేసుకోవాలి, అంతేగాని ఎంబ్రాసింగ్ ఉండకూడదు. దట్స్ వాట్. ఈవెన్ ఇఫ్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ అలాంటివి ఏం చేయాలనుకుంటారు, రొమాంటిక్ సీన్ కానీ ఏదైనా కూడా, ఒక వైలెన్స్ కానీ చేయాలన్నా కూడా దాన్ని కన్వే చేసే ఒక పద్ధతి ఉంటుంది, రైట్, వితౌట్ ఎనీ అబ్జర్విటీ. సో అలాగ చేస్తే ఎస్ ఓకే. కానీ అదర్వైజ్ ఏదో ఒకటి మీరు అన్నట్టుగా కమర్షియల్ ఎలిమెంట్ ఉండాలి, ఇది పెడితే బాగా వస్తుంది అనే దాంట్లో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. దాంట్లో దట్ ఎసెన్స్ ఆఫ్ ద మూవీ పాడైపోతుంది. అండ్ అందుకే క్లూ మూవీ వీ సెట్కి అబ్సల్యూట్లీ స్ట్రిక్ట్ నో ఫర్ ఆల్ దీస్ థింగ్స్. వాట్ ఎవర్, ఇదర్ ఇట్స్ యాక్షన్ కానివ్వండి, మా దాంట్లో రొమాన్స్ కానివ్వండి, ఇది కామెడీ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఏంటంటే చాలా నీట్గా ఇది చేసింది మూవీ అనమాట. ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దట్. సూపర్. సో నేను ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే, కొన్నిసార్లు మనము ఏంది 90s అక్కడికి వెళ్ళిపోతున్నాము, మళ్ళీ కొన్ని సీన్స్ చూసేసరికి ఇప్పుడు లేటెస్ట్ 2021 అట్లాంటివి ఉంది. అసలు అంటే దాని స్టోరీకి అసలు 2-3 స్టోరీలు దానిలో మిక్స్ అయిపోతుందా ఏంటి అనే సస్పెన్స్ అనేది ఉంది. అవునండి, బేసికలీ అది ట్రెషర్ హంట్ మూవీ అండి, సోషల్ ఫ్యాంటసీ. అంటే ఒక 150 years బ్యాక్ స్టోరీ వెళ్తుంది అనమాట. 150 years బ్యాక్ ఏమవుతుంది, ఆ ట్రెషర్ ఉంటుంది, ఆ ట్రెషర్ని ఎలా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒక క్లూ కోసం చూస్తున్నాడు. ఆ క్లూ వచ్చిన తర్వాత హౌ డూ దే యాక్చువల్లీ గో అండ్ ట్రేస్ దట్ పర్టికులర్ ట్రెషర్ అనేది స్టోరీ ఫామ్ అయ్యేది. దీంట్లో ఇవన్నీ ఎలిమెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అందుకే 150 years బ్యాక్ ఎలా ఉండేవాళ్ళు అక్కడ, రాజు కింగ్డమ్ అలాంటి సెట్టింగ్స్ చూపించారు. అంటే అది
ఇప్పుడు నార్మల్గా ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ అనేది ఈజీ ఉంటుంది. అవునండి. అప్పటి కాలం తీయాలంటే ఇప్పుడు కష్టం. అందుకే సెట్టింగ్స్ అందుకే సెట్స్ వేసినప్పుడు కొద్దిగా కాస్ట్ అయిందండి మాకు, కొద్దిగా ఎక్స్పెన్సివ్గా అయింది. కానీ జనరల్గా అట్లాంటి రిస్క్ తీసుకోవాలంటే చాలా మంది భయపడతారు, ఎందుకంటే అంతంత సెట్స్ అవన్నీ చేసుకోవాలంటే కూడా. అలా చేయలేదు అనుకోండి, దీంట్లో అర్థం ఉండదు. ఇంకా మనం ఎందుకు ఆ స్టోరీ ఎంచుకున్నామనే దాంట్లో ఇది ఉండదు అనమాట. వెన్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఏ స్టోరీ, ఆ స్టోరీకి కావాల్సిన ఇది మనకి ఆ ఫ్రేమ్ మనకి సెట్ చేయకపోతే, విత్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ సెట్ చేయకపోతే, ఇఫ్ యూ రియల్ ఆస్క్ మీ, అది మళ్ళీ యూస్లెస్, మీనింగ్లెస్ అయిపోతుంది అనమాట. సో అందుకే అనమాట ఆ పర్టికులర్ 150 years బ్యాక్కి ఏమైతే కావాలో అది మేము దాన్ని కరెక్ట్గా ఇన్కార్పొరేట్ చేసి బాగా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా చేశారు దాంట్లో, సెట్ డిపార్ట్మెంట్ బాగా చేశారు. సో కామెడీ విషయానికి వచ్చేసరికి ఏ విధమైన అంటే సార్ దీంట్లో ఏంటంటే ఇన్బిల్ట్ కామెడీ, ఇదే సపరేట్ ట్రాక్గా మేము ఏం చేయలేదు అనమాట. కొన్ని కామెడీ ట్రాక్స్ ఉంటాయి అనమాట. లైక్ అంటే ఇన్ఫ్యాక్ట్ హీరో దాంట్లో ఏంటంటే ఒక వేవర్డ్ క్యారెక్టర్ అనమాట, వాడికి ఏం పనిపాటు ఏమి ఉండదు వాడికి, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. సో కాకపోతే ఏంటంటే అంత టాలెంట్ ఉంటుంది. అలాంటి వాడిని ఇతను పట్టుకుంటాడు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని అతన్ని యూజ్ చేసుకుంటుంటాడు అనమాట. సో ఇతనికి ఏంటంటే ఫీలింగ్ ఏంటంటే నన్ను బాగా యూజ్ చేసుకుంటున్నాడు అనే ఫీలింగ్. అరే ఇతనికి ఉంటుంది, అరే ఇతను ఆర్కియాలజీ ఆఫీసర్ ఒంటరిగా ఉంటాడు, బ్యాచ్ ఆస్తి మొత్తం ఇంకొట్టేయచ్చు అనే టైప్ ఉంటుంది. అలా కామెడీ కొద్దిగా వెళ్తూ ఉంటుంది, ఇన్బిల్ట్ కామెడీ అనమాట. దాని తర్వాత 150 years బ్యాక్ వెళ్తే కింగ్డమ్ దాంట్లో ఏమవుతుంది అలా ఉంది. సో షూటింగ్ విషయానికి వచ్చేసరికి ఎక్కడైనా ఇబ్బంది కానీ, లేకపోతే ఏదన్నా సందర్భంలో బాధపడ్డ సిచ్యువేషన్ లేదా హ్యాపీయెస్ట్ మూమెంట్, మెయిన్ సిచ్యువేషన్స్ అవి ఉంటాయి. సో అది మనం కావాలని చేసినా తెలియక చేసినా కొన్ని సిచ్యువేషన్స్ అయితే అవుతూ ఉంటుంది. అవునండి. అది కాంది అయితే ఉండదు మనం లైఫ్ అన్నాక. అట్లాంటి సిచ్యువేషన్స్ ఏంటి? ఇట్స్ మిక్స్ ఆఫ్ థింగ్స్ అండి. బాధపడ్డ విషయం ఏంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు పృథ్వీ అన్నట్టుగా యాక్సిడెంట్స్, మాకు ఒక మేజర్ యాక్సిడెంట్ కూడా అయింది డ్యూరింగ్ వన్ ఫైట్. దాంట్లో ఒక మనిషి చనిపోయేవాడే, కాకపోతే లక్కీ టైంగా మేము అతని హాస్పిటల్ తీసుకెళ్ళడము, ఇది ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఇది అయ్యాడు. అలాగే ఫైట్స్లో ఇంజరీస్ అనేది చాలా కామన్ అనమాట. ఆ సిచ్యువేషన్స్లో కొద్దిగా మాకు ఇబ్బంది ఉండిందండి. ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం లేదండి, ద మూమెంట్ డైరెక్టర్ సేస్ ప్యాకప్ అన్న తర్వాత ఒక్కసారి రివైండ్ చేసుకున్న తర్వాత సీన్స్ అన్నీ బాగా వచ్చాయి, అన్నీ బాగా చేశారు అంటాడు చూడండి. ఇప్పుడు అదే ప్రొడ్యూసర్గా లేకపోతే ఆర్టిస్ట్గా నేను అడుగుతాను ఎలా వచ్చిందండి. సో దట్ చాలా బాగా వచ్చింది, డిఓపి అంటారు చాలా బాగా వచ్చింది. సో దట్ ఈస్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ దట్ డే. షూట్ అయిపోగానే ప్రశాంతంగా అనుకున్నవన్నీ తీసాము బాగుంది అన్నారు కాబట్టి ఐ థింక్ అది. సో ఇలా అన్నమాట. సో ఆఫ్కోర్స్ కంప్లీట్ మూవీ ఉన్నప్పుడు దాంట్లో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ థింగ్, హ్యాపీయెస్ట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి, కొన్ని వేరే విధంగా అంటే జనాల కారణంగా అలాంటివి ఏం లేదు. కొన్ని మాకు ఆ టైంలో ఎలా వచ్చాయంటే ఆ టైంలో రైనీ సీజన్ మేము అనుకున్న ప్లాన్ దేవగిల్ గారితో మాకు షూట్ ఉన్న 1 complete day ఇట్ గాట్ స్పాయిల్డ్ అనమాట డ్యూ టు రైన్. అంతా ఉన్నప్పుడు ఎక్స్పెన్సివ్ మనం అన్ని అందరు పే చేయాల్సింది, ఒకటి చేంజ్ అయిపోయినా కూడా మొత్తం షెడ్యూల్ కంప్లీట్ అందరు పే చేయాల్సింది. అదొకటి యాజ్ ఎ ప్రొడక్షన్ సైడ్ నుంచి అదొకటి ఉంటుంది. అలా కొన్ని లాసెస్ కూడా జరిగాయి, అదర్వైజ్ గుడ్. సో క్లూ టీమ్ తొందరలోనే ఒక విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మరో మూవీస్తో మీరు ఇలానే మీ ఫ్యామిలీ అనేది కంటిన్యూ కావాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు we sincerely thank all the viewers. Please support us and please bless us. You will love watching Movie Clue. మీ ముందు త్వరలో రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ వర్డ్గా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా ఆడియన్స్కి చెప్పుకోవచ్చు. సాంగ్ అయితే ప్రస్తుతానికి సాంగ్ రిలీజ్ అయింది అండ్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయినాయి. అండ్ ట్రైలర్ కూడా చూసాం కదా, మనకి 1 million+ వ్యూస్ ఉన్నాయి మనకి విత్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. అండ్ సో వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. మూవీ కూడా అంతే లెవెల్లో హిట్ అవుతుంది, అంతకంటే ఎక్కువ లెవెల్లో హిట్ అవుతుందని వీఆర్ హోపింగ్. సో యా, ఇంకా మేమందరం చేయాల్సిన కష్టం అంతా చేసాం. నవ్ ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఆడియన్సే చూడాలి, ఇంకా మమ్మల్ని గెలిపించాలి. యా, తెలుగు వాళ్ళు ఎప్పుడు అందరినీ బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఏదో కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం అని కాకుండా మన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాము అన్నట్టు మమ్మల్ని సపోర్ట్ చేసి మేము ఇంకో స్టెప్ ఎదిగేటందుకు మీ సపోర్ట్ కావాలి మాకు. మా ట్రైలర్ని, మా సాంగ్స్ని, మా మూవీని కూడా బాగా ఎంకరేజ్ చేసి సక్సెస్ చేయాలి. మా ప్రొడ్యూసర్కి చాలా డబ్బులు తీసుకొచ్చి పెట్టి
సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. आप कुछ बोलते हैं? Yeah. On behalf of Clue complete team, I would like to request everyone, please do watch our movie and support us and give us your love. And because by your love only we can grow. And we have done a very hard job in this movie, and we just want your good wishes and love. Thank you. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మరి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.